ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక విధ్వంసకరమైన పాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది, ఒక అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసింది. రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, ఉద్యోగులకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎన్నో హామీలు ఇస్తామని మభ్యపెట్టి ఓట్లేయించుకొని ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా వస్తుంది. ఏదైతే ఆ సూపర్ 6 కావచ్చు, సంక్షేమ పథకాలు విస్మరించిందని చెప్పేసి జూన్ 4న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే వెన్నుపోటు దినంగా ఆయన ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెన్నుపోటు దినం పార్టీ కార్యకర్తలు కూడా పాటించాలని చెప్పేసి కూడా పిలుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ విశాఖలో ఆ వెన్నుపోటు దినం భారీగా నిర్వహించేందుకు ఆ వైసీపీ శ్రేణులు సిద్ధమవుతుంది. ఈ సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకునే చేద్దాం. మనతో పాటు రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు ఉన్నారు. మేడం గారు, ఏదైతే వెన్నుపోటు దినం మీరు పిలిపివ్వడం జరిగింది వైసీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే, మరోవైపు విమోచన దినం అంటూ కూడా వాళ్ళు విముక్తి దినంగా వారు వర్ణిస్తూ వారు కూడా నిరసనకు పిలిపివ్వడం జరిగింది. మీరు ఏమైనా చూస్తారు? కూటమి అధికారంలోకి వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ జూన్ 4వ తేదీన రావడం జరిగింది. అంటే ఈ జూన్ 4కి ఒక సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ సంవత్సర కాలం తీసుకుంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కూటమి పాలనలో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక విధ్వంసకరమైన పాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కూటమి పాలన ఈ రాష్ట్రాన్ని ఒక మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసింది, ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది, ఒక అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసింది. మనం తీసుకుంటే స్కీములు అనేవి నిల్గా ఉన్నాయి, స్కాములు ఫుల్గా ఉండే పరిస్థితి. గతంలో ఎన్నికల టైంలో ఈ కూటమి ఏం చెప్పారు? వీళ్ళందరూ కూడా, ఇప్పుడు గెలిచిన వీళ్ళందరూ కూడా ప్రజలకి మభ్య పెట్టడానికి సూపర్ 6లు, సూపర్ 7లు అనే హామీలు ఇవ్వడమే కాకుండా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలించేప్పుడు పెట్టిన పథకాలన్నిటికీ డబుల్, త్రిబుల్ ఇస్తామని చెప్పారు. రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, ఉద్యోగులకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎన్నో హామీలు ఇస్తామని మభ్యపెట్టి ఓట్లేయించుకొని ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎలక్షన్ టైంలో 143 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయని దారుణమైన పాలన ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక తీసుకుంటే ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, అలాగే విద్యుత్ ఛార్జీల ధరలు పెంచేశారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ధరలు ఎంత ఘోరంగా పెంచేశారో మనందరము చూస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళు ఎన్నికల టైంలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామా అంటే సంవత్సరంకి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగమేని ఇచ్చారా? ఇవ్వలేదు సరికదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాల్ని ఈరోజు తీసేసిన పరిస్థితి. ఇంచుమించు 3 లక్షల ఉద్యోగాలు వీళ్ళు తీసేశారు. 50,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తీసేశారు. అలాగే వాలంటీర్ ఉద్యోగాలు మనందరము చూసాము. వాలంటీర్స్కి ఈరోజు ఉద్యోగం లేకుండా చేసిన పరిస్థితి. మొన్ననే ఈ రేషన్ వాహనాలను ఆపేయడం ద్వారా అందులో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసేశారు. అలాగే ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా చేసేశారు. ఇలా ఇంత దారుణంగా ఉద్యోగాలు లేకుండా చేయడమే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభవ అని ఒక పథకం పెడతామని చెప్పి ఓదరగొట్టేసి ఈ రోజు తీసుకుంటే ఖరీఫ్, రబీ అన్నీ అయిపోయాయి. ఎవరికైనా ₹1 ఇచ్చారా? మరి వాళ్ళు ఎలా, వాళ్ళ పెట్టుబడి సాయం ఏ విధంగా ఉంటుందని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలాగే విద్యార్థుల కోసం గతంలో జగనన్న అమ్మఒడి అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకు? విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం ఆ పథకాన్ని ప్రవేశపెడితే వీళ్ళు తల్లికి వందనం ఇస్తాము, జగనన్న అయితే ఒక్కరికే ఇస్తున్నారు, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేస్తామనేసి చెప్పారు. వీళ్ళు చూస్తే ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 2వ ఏడాది కూడా ప్రవేశించింది, ఇంతవరకు కూడా ఇవ్వని పరిస్థితి. మరి ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టలేక ఈ రోజు ఇబ్బందులు పడే పరిస్థితి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కి అగనామం పెట్టిన పరిస్థితి మనం చూసాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే చేయూత, ఆసరా ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు.
ఈరోజు ఏవా పథకాలు? ఈరోజు తీసుకుంటే వీళ్ళు ఎన్నికల టైంలో మహాశక్తి అని ఒక పథకం ఇస్తామని చెప్పారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య యువతలు ఆడవాళ్ళందరికీ కూడా నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు. ఏదా మహాశక్తి? అలాగే దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్స్ అన్నారు. మొన్న ఒకటే ఇచ్చి 1/3 మాత్రమే ఇచ్చి 2/3 కోత విధించిన పరిస్థితి మనం చూసాము. అలాగే ప్రతి పథకానికి కూడా వీళ్ళు ఇవ్వని పరిస్థితి. వీళ్ళకి ఎంతసేపు కూడా హామీల అమలు మీద దృష్టి లేదు, ఎంతసేపు అప్పులు చేద్దామని. అసలు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా కేవలం ఏడాదిలో 1,59,000 కోట్లు అప్పులు చేయడమే కాకుండా వచ్చే మంగళవారం కోసం 7,000 కోట్లు అప్పులకి వీళ్ళు ఇండెంట్ పెట్టడం జరిగింది. అంటే ఎంత దారుణంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలో అందులో సగంకి వీళ్ళు రీచ్ అయిపోయారంటే ఎంత దారుణంగా అప్పులు చేస్తున్నారు. పోనీ అప్పులు చేస్తున్నారు, అప్పులతో పోనీ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారంటే అది కూడా నెరవేర్చిన పరిస్థితి. దీంతో ఈ కూటమిలో 3 పార్టీలకి ఓట్లేసిన ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో దేవుడిని మేము వెలేసి ఈరోజు దేవుడు కావాలని పూజలు చేస్తున్నాము, అలా ఉంది పరిస్థితి అని ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడే పరిస్థితిని ఈ సంవత్సర కాలంలో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అడుగడుగున ప్రతి దగ్గర కూడా పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళ పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, హామీలు నెరవేర్చని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడము, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ గత ప్రభుత్వ పాలనలో పరిపాలించిన ఆఫీసర్స్గా జాబ్ చేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము, అక్రమ అరెస్టులు, వీటితోనే వీళ్ళు కాలం వెళ్ళబుచ్చుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి. గత 5 ఏళ్ళు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కటి పాలన అందివ్వడమే కాకుండా మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ దిశ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దిశ యాప్ తీసుకొచ్చారు, 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం అయ్యేట్టుగా చేసి కేంద్రం దగ్గరికి పంపించడం జరిగింది. కేంద్రం దగ్గర అది పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా దాని మీద రివ్యూ చేసేవారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే దిశ లేదు, దిశ వ్యవస్థ లేదు, దిశ యాప్ లేదు అంటూ ఓదరగొట్టేశారు. ఈ రోజు తీసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక రోజుకి వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే చెప్పింది రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాల మీద పోలీస్ స్టేషన్స్లో నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు, అంటే 3-4 అఘాయిత్యాలు జరుగుతున్నాయని అఫీషియల్ రికార్డులో ఉంది. అంటే ఎంత దారుణంగా మహిళల రక్షణ, మహిళల భద్రత వీళ్ళు గాలికి వదిలేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే దిశకు సంబంధించి అసలు చట్టం లేదన్నారు. అసలు దిశ ఎక్కడ లేదు, అసలు ఎక్కడ కూడా న్యాయం జరిగినట్టు లేదు కూడా. ఆల్రెడీ దానిపై హోంమంత్రి అనిత గారు మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు ఏం చెప్తారు అని మీరు చెప్పింది? మీకు అదే చెప్తున్నా అండి. దిశ యాప్ అని ఒక యాప్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో SOS అని బటన్ నొక్కితే పోలీసులు 10 నిమిషాల నుంచి పావు గంట లోపు వచ్చి ఆ అమ్మాయిని రక్షించే పరిస్థితి. ఈవెన్ మేము కూడా ఆ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఎందుకంటే రక్షణ, ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా ఆ దిశ యాప్ వలన రక్షణ దొరుకుతుందని బలంగా నమ్మేం. 1,30,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అంత చక్కగా దాని మీద నమ్మకం ఉండబట్టి ఆ రోజు డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ఈ దిశ యాప్లో ఎవరైనా SOS బటన్ నొక్కితే వాళ్ళని రక్షించడం కోసం 4-వీలర్ వెహికల్స్, 2-వీలర్ వెహికల్స్, అలాగే దీనికోసం ఒక కమాండ్ కంట్రోల్ రూము, దాని మీద ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ఆఫీసర్స్, అలాగే దిశ పోలీస్ స్టేషన్స్, అన్ని రకాల ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా ఆ వ్యవస్థకి అన్ని కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. వీళ్ళు వచ్చాక లేదు లేదు అనడంతో ఈరోజు ఆడపిల్లలకి రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు? అధికారంలోకి వచ్చాము, కూటమి అధికారంలోకి వచ్చింది, ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఇన్ని అఘాయిత్యాలు, అంటే గంటకు 3-4 అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉంటే ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు? ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి రక్షణ లేదు, బయటికి వెళ్తే రక్షణ లేదు, స్కూల్కి వెళ్తే రక్షణ లేదు, కాలేజ్కి వెళ్తే రక్షణ లేదు, ఈవెన్ పని ప్రదేశాల్లో కూడా రక్షణ లేని పరిస్థితి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఏ సంఘటన దగ్గరికి కూడా హోమ్ మినిస్టర్ గారు, ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా వెళ్ళి వాళ్ళకి ఒక ఓదార్పునివ్వడము, ధైర్యం చెప్పడము, ఆ నిందితులకు కఠినంగా శిక్షలు పడేట్టుగా చేయడము ఎక్కడ చూస్తున్న దాఖలాలు లేవు. వాళ్ళకు ఒక ఆర్థిక సాయం చేసే పరిస్థితి కూడా లేదు. అందుకు ఈ తీసుకుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముక్కు పచ్చలారని చిన్నారుల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే చూసాం వైఎస్ఆర్ జిల్లాలో తీసుకుంటే 3 సంవత్సరాల పసిపాప మీద అఘాయిత్యం చేసి చంపేసి
చేసిన పరిస్థితి. అక్కడే మహానాడు ఏర్పాట్లు ఎంతమంది మంత్రులు ఉన్నా కూడా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ, ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ, ఆ నిందితుడికి కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకోవడం కానీ ఏమీ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రకాలుగా మహిళల రక్షణలో అయితే పూర్తిగా వీళ్ళు విఫలమయ్యారు. దిశ చట్టం కూడా కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు తీసుకుంటే ఈ శక్తి యాప్ అని ఏదో మా దిశ యాప్ని కాపీ కొట్టి వీళ్ళు తీసుకొచ్చారు. సరే మంచిదే, కానీ ఎక్కడ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి? మాట్లాడితే బయటికి స్టేట్మెంట్స్ వీళ్ళు ఇస్తూ ఉన్నారు, కానీ హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. అలాగే 100 రోజుల్లో గంజాయిని రూపుమాపుతాము అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న ఈ విశాఖపట్నం జిల్లాలోనే గంజాయి మొక్కలు కనిపిస్తూ ఎందుకు ఉండే పరిస్థితి. ఎందుకు హోమ్ మినిస్టర్ గారు జైలుకి వెళ్తే జైల్లోనే గంజాయి మొక్కలు కనిపించాయి, మన కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి మొక్కలు పండిస్తూ ఉన్నారు అనే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా గంజాయి విపరీతంగా దొరికే పరిస్థితి ఈరోజు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. మీ హయాంలో ఏదైతే వైసీపీ హయాంలో ఆడపిల్లలు ఎక్కువగా మిస్సింగ్ అయ్యారు, ప్రధానంగా వాలంటరీ సర్వీస్ ద్వారా ఆడపిల్లల డేటా బయటికి వెళ్ళింది, మీ హయాంలో ఎక్కువగా అమ్మాయిలు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని చెప్పేసి అన్నారు. దాని మీద మీరేం చెప్తారు? మరి కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిందండి. నిజంగా ఆడపిల్లలు మిస్ అయితే వాళ్ళని పట్టుకొని బయటికి తీసుకురావాలి కదా. నిజంగా అది జరుగుంటే, లేనివి జరిగినట్టుగా అబద్ధ ప్రచారం చేసి వీళ్ళు ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఈవెన్ సొగాలి ప్రీతి కేసు విషయంలో కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో న్యాయం చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు చక్కగా ఇన్వెస్టిగేషన్ జరిగేది, సిబిఐకి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏమీ లేదు ఆ కేసు పట్టించుకోవడం, ఇప్పుడు గాలికి వదిలేసిన పరిస్థితి. సిబిఐ కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇన్వెస్టిగేషన్ చేయము అనేసి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మరి మహిళల రక్షణ కోసం ఏం చర్యలు వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు అంటే వీళ్ళు మాటలకే తప్ప చేతల్లోకి మాత్రం కనిపించట్లేదు. అసలు మహిళల భద్రత విషయంలో ఎంత దారుణంగా వీళ్ళు వైఫల్యం చెందడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన మద్యం పాలసీ. ఈరోజు మద్యము తీసుకుంటే ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, అలాగే పెర్మిట్ రూమ్స్, మనం చూసుకుంటే లిక్కర్ షాప్స్ కూడా విపరీతంగా పెంచేసిన పరిస్థితి. దాంతో చాలా సంఘటనలకి చాలా అఘాయిత్యాలకి కారణం ఏంటంటే మద్యం మత్తులో చేస్తూ ఉండే పరిస్థితి. మరి మద్యాన్ని వీళ్ళు కంట్రోల్ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతుంది, డ్రగ్స్ కూడా ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరికిన పరిస్థితి మనం చూసాం. ఈ మూడింటిని వీళ్ళు కంట్రోల్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి. అలాగే ఈ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి. అందుకు ప్రజలైతే ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. ఎలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఆ రోజుల్లో ఓటేసామని ఓట్లేసిన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండే పరిస్థితి. అందువలన ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన ఈ వెన్నుపోటు దినం, ఎందుకంటే వీళ్ళు నెట్ట నిలువుగా ఈ కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. ఈరోజు మహిళలకి ఇచ్చిన హామీలు అమలు చేయక వెన్నుపోటు పొడిచారు, అలాగే రైతులకి ఇచ్చిన హామీలు అమలు చేయక వెన్నుపోటు పొడవడం జరిగింది, విద్యార్థులకి తల్లికి వందనము ఇవ్వక వాళ్ళకి వెన్నుపోటు పొడవడం జరిగింది, ముఖ్యంగా ఉద్యోగులకి వాళ్ళకి ఐఆర్, పిఆర్సీ, డిఏ ఏది ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడవడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయులు అవ్వచ్చు లేదా ఉద్యోగులు అయితే లబోదిబోం అంటూ ఉండే పరిస్థితి, ఉపాధ్యాయులు అయితే రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగులకేమో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకటి ఇవ్వకుండా ఉన్న వాటిని తీసేస్తూ ఉండడంతో వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ప్రజలందరి మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లోని అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాము. ఎప్పటికైనా వీళ్ళు మారి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి, మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టండి, మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేయండి అని మేము కోరడం జరుగుతుంది. ఏదైతే ఈ తెనాలి ప్రాంతంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఆయన పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కూడా ఎలా జరుగుతుంది యువకులను పరామర్శించడానికి. అయితే అటు టీడీపీ సోషల్ మీడియాగా దాన్ని విమర్శిస్తుంది, ఎందుకంటే గంజాయి బ్యాచ్ అని ఈయన ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని మీరేం చెప్తారు?
ఆహా! ఒక ముగ్గురికి అంత దారుణంగా పోలీసులు కొట్టడం జరిగింది. మీరందరూ చూసారు. మనందరం చూసాము. మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు కొట్టారు అనేసి అంటున్నారు. సరే. మరి ఇంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా! మరి వాళ్ళకెందుకు అలా కొట్టట్లేదు? కొట్టాలి కదా! మరి తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలమ్మ అనే వ్యక్తి వలన ఇబ్బందులు పడి ఒక మహిళ ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే రక్షణ లేదని పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ పర్సన్కి ఇలాంటి దండేన ఇవ్వాలి కదా! మరి తప్పు చేస్తే శిక్షించాలి అంటున్నారు కదా! మరి అది కూడా శిక్షించాలి కదా! అలాగే మనం చాలామంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల వలన బాధితులైన వాళ్ళు ఈరోజు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు కదా! మరి వాళ్ళందరూ కూడా ఎలాంటి శిక్షలు వేయాలి కదా! అంటే వీళ్ళ సొంత వాళ్ళకు ఒక న్యాయము, పేదలు బడుగు బలహీన వర్గాలు వీళ్ళకి ఒక న్యాయమా? హ్యూమన్ రైట్స్ ఇలాంటివి జరగడానికి ఒప్పుకుంటుందా? మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. దానికి ఒక చట్టము, న్యాయము, కోర్టులు, ఒక వ్యవస్థ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్లాల్సింది. ఇంత దారుణంగా నడి రోడ్డు మీద వాళ్ళకి అంత దారుణంగా కొట్టారు. మరి వీళ్ళు నిజంగా తప్పు చేసిన వాళ్ళు, మహిళల మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ చేసిన వాళ్ళు, చాలా దారుణమైన సంఘటనలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా ఈ విధంగా శిక్షించాలి కదా! ఎంత అన్యాయంగా వాళ్ళకి ఇలాంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా రాక్షస రాజ్యంలో ఉన్నామా అని ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్గా ఏదైతే మీరు వెనుపోటు దినం అంటున్నారో వాళ్ళేమించి రాష్ట్రానికి పట్టిన విముక్తి అంటున్నారు, లేకపోతే జగన్ పట్టిన విమోచన కలిగింది అంటున్నారు. దీన్ని మీరేం చెప్తారు? ఫైనల్గా అదే చెప్తున్నా అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సుపరిపాలన అందించారు. తీసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండేది జగనన్న పాలనలో గత 5 ఏళ్ళు కూడా. ఈరోజు తీసుకుంటే రాక్షస పాలన కనిపిస్తూ ఉండే పరిస్థితి. రామరాజ్యం లాంటి పాలన అప్పుడు ఉండేది, ఇప్పుడు రాక్షస పాలన ఉందని ప్రజలే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పిన సంఘటనలన్నీ దానికి ఉదాహరణ. జగనన్న తీసుకుంటే ఇల్లు 32 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో జగనన్న ఇచ్చాడు. 22 లక్షల ఇల్లు కట్టించడానికి వాళ్ళ కోసం మహిళల పేరుతో ఇల్లు కట్టించడానికి పూనుకున్నాడు జగనన్న. వీళ్ళు వచ్చాక ఒక్కిళ్ళైనా ఇచ్చారా? అలాగే తీసుకుంటే ప్రతి పథకం కూడా మహిళల పేరునిస్తూ, పేదవాళ్ళ పేరునిస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేరునిస్తూ ఒక చక్కటి పరిపాలన జగనన్న అందివ్వడం జరిగింది. ఈరోజు తీసుకుంటే చాలా దారుణమైన విధ్వంసకరమైన పాలన ఈ ఏడాది కాలంలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ప్రజలు కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. చక్కటి పాలన, మంచి పాలన ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఒక విధ్వంసకరమైన పాలన ఏది అంటే అది ఈ కూటమి పాలనని చక్కగా చెప్పే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాం. చూస్తున్నాం కదా, ఏదైతే గత వైసీపీ హయాంలో ఇచ్చిన అన్ని పథకాలను కూడా పూర్తి స్థాయిలో 99% కూడా ప్రజలకి నేరుగా ఆ స్వచ్ఛమైన పరిపాలన ద్వారా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 అనే హామీలు ఇచ్చారో అది ఎక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితి. ప్రజలకి నమ్మించి మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. కాబట్టి వెన్నుపోటు దినంగా జూన్ 4న భారీ ఎత్తున వినతి పత్రాలు కావచ్చు, నిరసన కార్యక్రమం చేయడానికి వైసీపీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మనతో పాటు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, BBC ఆన్ టీవీ, విశాఖ.